హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. సో కొద్ది రోజులుగా మనందరికీ తెలుసు క్రికెట్ లవర్స్ అనేసరికి అందరికీ ఐపీఎల్ చాలా బాగా గుర్తొస్తూ ఉంటుంది అండ్ ఐపీఎల్ని కూడా అంతే లైక్ చేస్తారు. సో అయితే రీసెంట్గా 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్కి సెలెక్ట్ అవుతున్నాడు అని చెప్పేసి అన్నారు అండ్ సెలెక్ట్ కూడా అయ్యాడు. బట్ కాకపోతే రీసెంట్గా ఆయన మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఆయన 13 ఇయర్స్ అబ్బాయి కాదు, సో దానికన్నా ఏజ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, సో 13 ఇయర్స్ అయ్యి ఉండదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దీని గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇందులో భాగంగానే అదే రూమర్స్ అంటే మేబీ అదే విమర్శలు ఎదుర్కొనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లోకి వచ్చాడు మొహమ్మద్ షమి, అంటే ఇండియన్ పేసర్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ షమి కూడా, ఆయన కూడా ఇందులో అంటే ఆయన ఏజ్ కూడా 37 అంటున్నారు. బట్ కాకపోతే 40+ ఉంటుందని రీసెంట్గా ఎవరో ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఏదో చూసి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే అవి దర్శనం ఇవ్వడం జరిగింది. అసలు అవి ఒకవేళ ఉంటే వాటిని ఎలా కనిపెట్టవచ్చు, అసలు ఏంటనేది దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వచ్చినట్లయితే, వైభవ్ సూర్యవంశీ 13 ఏళ్ల కుర్రాలు మనందరికీ తెలిసిందే. సో ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి 1,10,00,000కి ఆయనని కొనుక్కోవడం జరిగిందనమాట. అయితే దీంట్లోనే ఆయన ఏమైందంటే, సో 1,10,00,000కు కొనుక్కున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఎప్పుడైనా ఏంటంటే 13 ఇయర్స్ రికార్డ్ బ్రేక్ చేశారు అన్నారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో 13 ఇయర్స్ కాదు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇన్ కేస్ ఒకవేళ అలాంటి ఏజ్ని అంటే ఏంటంటే బీసీసీఐ ముందు అలాంటి ఏజ్ ఒకటి అలా మోసం చేయాలనుకుంటే బీసీసీఐ ఒక రీసెంట్గా అంటే ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేసేదనమాట. దాన్ని ఏమంటారంటే ట్యానర్ వైట్ హౌస్ 3 మెథడ్ పద్ధతిలో దాన్ని టెస్ట్ చేస్తారనమాట. అంటే మేబీ మనకు తెలిసినంతకంటే బోన్ ఉంది కదా, ఈ హ్యాండ్ బోన్ ఏదైతే ఉందో దాంట్లోనే అంటే దాన్ని బేస్ చేసుకొని అది అడల్ట్ బోను లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఎంతవరకు ఏజ్ ఉంటుందని ఆ టెస్ట్ ద్వారా చూస్తారనమాట. అదే ఏంటంటే బీసీసీఐ కనిపెట్టింది. అంటే ప్రీవియస్గా అలా చెక్ చేసేదనమాట. ఈవెన్ ఎన్ని సర్టిఫికేట్స్ ఎన్ని చూసినా కానీ బీసీసీఐ ఏం చేసిందంటే ట్యాజర్ వైట్ హౌస్ 3 మెథడ్ పద్ధతిలో ఈ టెస్ట్ అనేది చేయడం జరిగిందనమాట. అయితే ఈ టెస్ట్ చేయడం వల్ల గతంలో రాసిక్ సలాం అనే కుర్రాడు ఉంటాడు, 17 ఏళ్ళు అని చెప్పేసి 19 ఏళ్ళు యాక్చువల్లీ అబ్బాయికి 19 ఏళ్ళు అని చెప్పేసి 17 ఏళ్ళ 19 ఏళ్ళు ఉన్నవి కానీ 17 ఏళ్ళు అని చెప్పి ఐపీఎల్లో ఆడాడు. అది ముంబై ఇండియన్స్ తరపున కూడా ఒక 2 సీజన్ మేబీ ఏమో అంత ఐడియా లేదు కానీ ఆ సీజన్లో అయితే ఆడడం జరిగిందనమాట. సో అది ఆ అబ్బాయి కూడా సో అంటే ఈ టెస్ట్ ఏవైతే ఉందో సో దాంట్లో భాగంగానే ఆయన ఆడడం జరిగింది. అండ్ ఇక రీసెంట్గా ఇవన్నిటి మీద ఏంటంటే అంటే వాళ్ళు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వాళ్ళ ఫాదర్ ఏమన్నా ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటంటే 2012లో ఇప్పుడు మనం 3 మెథడ్ ఉంది కదా అది దాన్ని ఏంటంటే బ్యాన్ చేసింది అనమాట బీసీసీఐ. మేబీ ఎందుకో ఏంటో తెలీదు, బట్ 2012 వరకు అయితే ఇది ఉండేది. దాని తర్వాత 2012 తర్వాత ఈ పద్ధతిని అంటే అలా టెస్ట్ చేసే పద్ధతిని బ్యాన్ చేసింది. మేబీ అది ఎందుకో ఏంటో తెలియదు, బట్ వాళ్ళ నాన్న కూడా ఇప్పటికే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లోనే చాలామంది విమర్శలు ఎదుర్కొన్నాడు. అబ్బాయి ఏంటంటే 13 ఇయర్స్ కాదని కొన్ని అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే దర్శనం ఇచ్చాయి. దానికి అనుగుణంగానే క్లారిటీ ఇచ్చారు. డెఫినెట్గా అబ్బాయి 13 ఇయర్స్ అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది, అఫీషియల్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మొహమ్మద్ షమి కూడా ఉన్నాడనమాట. మొహమ్మద్ షమి కూడా ఆయన ఏజ్ అది కాదు, ఆయన ఎగ్జాక్ట్ ఏజ్ 42 ఇయర్స్, సో ఏజ్ తక్కువగా ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ విమర్శలు ఇప్పుడే కాదు, ఈవెన్ గతంలో కూడా చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లోనే మనందరికీ తెలుసు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా దీంట్లో ఇరుక్కున్నాడు అనమాట. ఏంటంటే ఏజ్ చాలా ఎక్కువ బట్ తక్కువ ఉన్నదని అప్పట్లో పెద్ద ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ అదే పాకిస్తాన్ సంబంధించి షోయబ్ మాలిక్ కూడా ఆయన కూడా ఏజ్ కూడా చాలా ఎక్కువ బట్ దానికి సంబంధించేసి తక్కువ ఉన్నారు అని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసరికి ఏంటంటే చాలామందికి 13 ఇయర్స్ అనేసరికి ఈవెన్ సచిన్ కూడా అంత ఎర్లీ ఏజ్లో రాలేదనమాట. మేబీ ఇలా రావడం వల్ల అలాంటి పోస్టులే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళు మెగా వేలంలో 13 ఇయర్స్ ఆల్రెడీ అబ్బాయి వేరే ప్రీవియస్ లీగ్లు ఆడాడు. సో ఆ లీగ్లలో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈవెన్ ఇన్ కేస్ అంటే గతంలో ఒక వీడియో చేసాం, దాంట్లో కూడా ఆయన చేసినటువంటి వీడియోస్ గురించి అది చేసినటువంటి స్కోర్ గురించి అన్ని గురించి డిస్కస్ చేసాం. సో అది కూడా మెయిన్ ఏంటంటే ఆయన 13 ఇయర్స్ డెఫినెట్గా 13 ఇయర్స్ లోపే ఆడుతున్నారు. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం అంత తక్కువ ఏజ్లో ఐపీఎల్కి ఎంట్రీ ఇవ్వనున్న ఫస్ట్ క్యాండిడేట్ అనమాట. సో వైభవ్ సూర్యవంశీ ఆయన ఏజ్ 13 ఇయర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు ఆయనని కొనుక్కోవడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ విషయాలు చాలా వరకు అయితే వస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ వైభవ్ నాగవంశీ ఇక్కడ నుంచి సూర్యవంశీ ఇక్కడ మొదలు పెడితే
ఈవెన్ అది పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వీళ్ళందరితో కూడా అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ ప్లేయర్స్ ఈవెన్ మొహమ్మద్ షమి కూడా ఇప్పుడు మన ఇండియన్ టీమ్ కాడ ఇప్పుడు ఆయన ఎస్ఆర్హెచ్కి వచ్చాడు రీసెంట్గా. సో ఆయన వరకు కూడా ఇవి రూమర్స్ అనేది వస్తూనే ఉన్నాయి. సో ఏంటంటే ఇవి ఈ కొత్త టెస్ట్లు చేయాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టెస్ట్ చేయాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అది ఓన్లీ 16 ఇయర్స్ ఎబో అయితే చేయడానికి ఉండదు, ఓన్లీ 16 ఇయర్స్ బిలో చేయడానికి ఉంటుంది. సో అందుకని మేబీ ఏమన్నా అవకతవకలు ఏమన్నా ఉండొచ్చేమన్న ఉద్దేశంతో బీసీసీఐ 2012లో అయితే బ్యాన్ చేయడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్ ఏజ్ అబ్బాయి ఆల్రెడీ 13 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆయన్ని ఐపీఎల్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఐపీఎల్లోనే రాజస్థాన్ 1,10,00,000కైతే క్యాండిడేట్ అంటే 13 ఇయర్స్ కుర్రాడిని అయితే ఐపీఎల్లోకి తీసుకోవడం అనేది అయితే జరిగిందనమాట. సో ఇది మ్యాటర్. చాలామంది సోషల్ మీడియాలో కానీ వేరే వేరే ప్లాట్ఫామ్స్లలో కొంచెం ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో అందుకోసమనే ఈ విషయం క్లారిటీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో చేసాం. ఇదే అనమాట మ్యాటర్. ఏంటంటే ఆయన 13 ఇయర్స్ కాదు కొంచెం ఎక్కువ అన్నారు. బట్ అలా కాదు, ఆయనది ఎగ్జాక్ట్లీ ఏజ్ 13 ఇయర్స్. సో ఆయన లీగల్గానే ప్రీవియస్ మ్యాచెస్ ఆడాడు, ఇప్పుడు కూడా లీగల్గానే ఐపీఎల్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. మేబీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆయనను ఆడిస్తుందా లేదా అనేది అది సెకండరీ విషయం. మేబీ ఒకళ్ళ ఛాన్స్ అంతా ఏజ్లో తక్కువ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వచ్చు, మేబీ లేకపోతే ప్లేస్ ఇన్ కేస్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ దాని తర్వాత ఏమైనా టైం చూసి అలా దింపొచ్చు అనమాట. సో ఇది ఇవాళ మ్యాటర్.